హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఏఎస్ అకాడమీ. అండ్ ఈరోజు వీడియోలో మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ దట్ ఈస్ అప్కమింగ్ ఏపీలో ఎగ్జామ్స్ అండి. ఏపీలో అప్కమింగ్ దట్ ఈస్ ఈ యొక్క ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా ఈ మంత్లోనే రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అనే న్యూస్ కూడా ఉంది. కాబట్టి దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్కి నోటిఫికేషన్స్ జూలై మంత్లోనే డెఫినెట్గా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్స్లో, అండ్ కామనాలిటీ దట్ ఈస్ మీరు సైమల్టేనియస్గా ఈ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఏ స్ట్రాటజీ అనేది మీరు యూజ్ చేయాలి, సిలబస్ అనేది ఎంతవరకు కామన్గా ఉంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. రైట్, సో మీకు ఈజీగా అర్థం కావడానికి నేను మీకు ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది ఇక్కడ ప్లేస్ చేశాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది, అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ గురించి ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో దట్ మీరు చూసినప్పుడు ఈజీగా మీకు అర్థమవుతుంది అని. కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్. ఇక్కడ డౌట్ ఏంటి, ఇంటర్మీడియట్ అంటే +2, మీరు ఏ +2 ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా ఈ ఈక్వివాలెంట్ కిందకే వస్తుంది. అంటే డిప్లొమా కావచ్చు, లేదంటే +2 కోర్సెస్ ఉంటాయి కదా 10th తర్వాత. ఈ యొక్క +2 కోర్సెస్ మీరు ఏది చేస్తున్నా కూడా మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్కి ఎలిజిబుల్. ఇక్కడ వరకు క్లియరా? కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి మాత్రం కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి, ఏదర్ అది 3 ఇయర్ డిగ్రీ కోర్స్ అయి ఉండొచ్చు, 4 ఇయర్ డిగ్రీ కోర్స్ అయి ఉండొచ్చు. బట్ 3 ఇయర్ డిగ్రీ కోర్స్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్టాటిస్టిక్స్ అని, బాటనీ అని, జువాలజీ అని, అగ్రికల్చర్ అని, కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని, ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఇలా ఒక 10+ సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఈ సబ్జెక్ట్స్లో మీరు మీ డిగ్రీలో ఇది ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు ఎలిజిబుల్ అన్నాడు. అలాగే 4 ఇయర్స్ ఏంటి, బీటెక్ ఉంటుంది కదా, బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో బీటెక్లో మాత్రం సివిల్, కెమికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేశారో వీళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అని కొన్ని లిమిటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఫర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఇది గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఆఫీసర్కి మాత్రమే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కాదు. అండ్ కమింగ్ టు ఎండోమెంట్ ఆఫీసర్. ఎండోమెంట్ ఆఫీసర్ అంటే ఫస్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ అంటే ఓన్లీ ఒక పోస్టే ఉంది అని మాత్రం మీరు ఒక ఇదిలోకి వెళ్ళిపోవద్దు. ఎండోమెంట్ ఆఫీసర్ అంటే కమింగ్ ఫ్రమ్ జూనియర్ అసిస్టెంట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు అసిస్టెంట్ కమిషనర్ వరకు ఉన్నాయండి పోస్ట్. ఓకేనా, అసిస్టెంట్ కమిషనర్ రేంజ్ వరకు మీకు వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చాక కూడా మనకు క్లారిటీ వస్తుంది. రైట్, మరి దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్. క్లియరా? ఇక్కడ వరకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్ అయింది. మరి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో 691 పోస్ట్స్ అనేవి ఇస్తున్నారు. ఇది ఒక హ్యూజ్ నోటిఫికేషన్ అని మనం చెప్పొచ్చు. రిమెంబర్ దిస్ పాయింట్, ఇది హ్యూజ్ నోటిఫికేషన్. 6 ఇయర్స్ తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్. తర్వాత వచ్చేసరికి మీ యొక్క ఏజ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది కూడా చెప్పలేం. కాబట్టి వచ్చిన నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి ఆర్ యూటిలైజ్ చేసుకోండి. కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎన్ని పోస్ట్స్ ఉంటాయి? 100 ఉంటాయి. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్లు 137 పోస్ట్స్ అనేవి ఉంటాయి. ఇవే ఉంటాయా అంటే మాత్రం కాదండి, ఇవి ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. బికాస్ మనకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ అనేది వస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉంటాయో వీటి నుంచి క్లియరెన్స్ కనుక వచ్చింది అంటే ఈ పోస్ట్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవే పోస్ట్ ఉంటాయి అని మీరు ఫిక్స్ అవ్వద్దు. ప్రిలిమ్స్ అయ్యి, మెయిన్స్ అయ్యి, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యేలోపు ఈ పోస్ట్ చాలా వరకు ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. మన గ్రూప్ 2 కూడా అలానే అయింది కదా. సో ఇలా ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. ఇవే ఉంటాయి అని కూడా ఒక ఫిక్స్ అయిపోవద్దు. రైట్, కమింగ్ టు ఏజ్ క్రైటీరియా, నేను ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను. FBO దట్ ఈస్ 2019లో ఎగ్జామ్ జరిగింది కదా, దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. బికాస్ న్యూ నోటిఫికేషన్లో మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది +2 ఇయర్స్ రీసెంట్గా ఇంక్రీజ్ చేశారు. సో ఇది 18 to 32 ఇయర్స్ అవుతుంది. ఈ 32తో పాటు మీరు ప్లస్ మీ ఏజ్ రిలాక్సేషన్ అంటే క్యాస్ట్ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా ఉంటుంది కదా, ఇది కూడా మీరు యాడ్ చేసుకుంటే ఈ 18 to 32 ప్లస్ మీ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటే అది మీ ఏజ్ క్రైటీరియా అవుతుంది ఫర్ బోత్ FPO అండ్ FSOకి. కమింగ్ టు ఎండోమెంట్ ఆఫీసర్లో ఏజ్ క్రైటీరియా ఏంటి? 18 to 42 ఇయర్స్. మరి ఏంటి కామన్ ఈ యొక్క 3 సబ్జెక్ట్స్లో ఆర్ 3 ఎగ్జామ్స్లో అంటే పార్ట్ ఏ అండి. మనకు తెలుసు ఎగ్జామ్లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. మొత్తం కంప్లీట్ ఎగ్జామ్ వచ్చేసి ఈ 3టికి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది ఉన్నాయి. సో ఈ 3టిలో కామన్ ఏముంది అంటే పార్ట్ ఏ అనేది మీకు కామన్గా ఉంది. ఈ యొక్క పార్ట్ ఏలో ఏం కామన్గా ఉంది, మీరు ఎలా చదవాలి, స్ట్రాటజీ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, నేను మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాను చూడండి. ఇది FBO యొక్క సిలబస్, ఇది FSO యొక్క సిలబస్, అండ్ ఇది ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క సిలబస్. పార్ట్ ఏ చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. కమింగ్ టు ఎండోమెంట్ ఆఫీసర్ కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మీకు కామన్గా ఉన్నది ఏంటి? జనరల్ స్టడీస్,
మెంటల్ ఎబిలిటీ. మరి ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? దట్ ఈస్ FBO FSOలో మ్యాథమెటిక్స్ ఉంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ పార్ట్ బిలో వస్తుంది. పార్ట్ బిలో వస్తుంది అంటే ఇంకో పేపర్ అనుకోవద్దు, ఒకటే పేపర్లో క్వశ్చన్స్ అనేవి సెక్షన్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి, అంతే కదా. మరి ఇక్కడ కూడా చూడండి మ్యాథమెటిక్స్ ఉంది, అంటే మ్యాథమెటిక్స్ కూడా మీకు ఇవి రెండిట్లో కామన్గా ఉన్న సబ్జెక్ట్, రైట్. మొత్తానికి మీకు ఏమేమి కామన్గా ఉంటాయి? జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి కామన్గా ఉంటాయి, రైట్. సో ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ ఇంకా ఈజీగా అర్థం కావడానికి సిలబస్ కాపీ కూడా, అఫీషియల్ సిలబస్ కాపీ ఇక్కడ పెట్టాను. ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ది అండ్ ఇది ఎండోమెంట్ ఆఫీసర్ది. మనందరికీ తెలుసు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి పార్ట్ ఏ మొత్తం సేమ్. ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ యాడ్ అవుతుంది. అది మ్యాథమెటిక్స్ ఎక్కడ యాడ్ అవుతుంది? FSOలో పార్ట్ ఏలో ఉంటుంది, FBOలో పార్ట్ బిలో ఉంటుంది, అంతే డిఫరెన్స్. అంతకు మించిన డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు సిలబస్ చూద్దాం, రైట్. ఇది FBO, ఇందాక చూసాం కదా, ఇది FBO, ఇది ఎండోమెంట్ ఆఫీసర్ కదా. చూడండి ఏమేమి కామన్ ఉన్నాయి. ఇక్కడ జనరల్ సైన్స్ ఉంది, ఇది కరెంట్ అఫైర్స్, ఇది హిస్టరీ, జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చాడు. మరి ఇక్కడ ఎక్కడున్నాయి ఆ టాపిక్స్ చూద్దామా. ఇక్కడ చూడండి, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ వరకు సేమ్ ఉన్నాయి. చూడండి ఈ టాపిక్స్ అన్నీ సేమ్. మరి ఎక్కడ వేరీ అవుతుంది సిలబస్ అంటే ఈ ఒక 2 టాపిక్స్ మాత్రమే వేరీ అవుతుంది. అది ఏంటి? ఇక్కడ డేటా అనాలిసిస్ అనేది వస్తుంది, ఇక్కడ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి వస్తుంది. ఈ యొక్క 2 టాపిక్స్ మాత్రమే మీకు వేరీ అవుతుంది. వెన్ వీ కంపేర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ కంపేర్ చేసినప్పుడు పార్ట్ ఏలో ఈ టాపిక్స్ మాత్రమే మీకు డిఫర్ అవుతున్నాయి. అడిషనల్గా మీకు FSOలో మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఓన్లీ FSOలో ఉంటుందా అంటే FBOలో కూడా ఉంటుంది. బట్ పార్ట్ ఏ బి అనేది మాత్రమే డిఫరెన్స్. క్లారిటీ వచ్చిందా ఇక్కడ వరకు? సో మనం ఏమేమి సేమ్ అని చూసాం. ఇప్పుడు చూడండి, పార్ట్ ఏ సేమ్ అని చూసాం. పార్ట్ ఏ మూడిటికి సేమ్ ఉంది. మరి పార్ట్ బి చేంజ్ అవుతుంది. పార్ట్ ఏ ఎవరైనా చదువుతారండి, ఎందుకంటే కరెంట్లీ ఎవరైతే UPSC ప్రిపేర్ అయి ఉన్నారో ఆర్ APPSC ఎగ్జామ్స్ ఏవైనా అటెంప్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ పార్ట్ ఏ అనేది చదువుకుంటారు. మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఆర్ డిఫికల్టీ ఫేస్ చేస్తారు అంటే పార్ట్ బిలో ఫేస్ చేస్తారు. ఎందుకు? పార్ట్ బిలో ఉన్న సిలబస్ అనేది మీకు ఎక్కడ రిపీట్ అయి ఉండదు. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో ఈ యొక్క సిలబస్ అనేది మీరు చూడరు. దట్ ఈస్ వై ఇప్పుడు మీకు డిఫికల్టీ ఎక్కడ ఫేస్ చేస్తారు అంటే ఈ యొక్క పార్ట్ బిలో ఫేస్ చేస్తారు. ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో జనరల్ సైన్స్ ఉంది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో జనరల్ ఫారెస్ట్రీ ఉంది, ఎండోమెంట్ ఆఫీసర్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంది. ఇవి 3 సబ్జెక్ట్స్ అనేవి మీరు డిఫికల్టీ ఫేస్ చేసేవనే సబ్జెక్ట్స్. సో వీటి కోసం మీరు ప్రిపరేషన్ ప్లాన్ అనేది అరేంజ్ చేసుకోవాలి. నేను ఎలా చెప్తాను అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపరేషన్ అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్కి డివైడ్ చేసుకోండి. ఇది మార్నింగ్ అనుకోండి, ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి. మార్నింగ్ సెక్షన్ అనేది పార్ట్ ఏకి ఇచ్చేసేయండి, ఎందుకంటే సేమ్ కదా 3 ఎగ్జామ్స్కి సేమ్ కాబట్టి పార్ట్ ఏ అనేది మార్నింగ్ సెక్షన్లో ఇచ్చేస్తే ఆఫ్టర్నూన్ మీరు పార్ట్ బికి ఇచ్చేసేయండి. ఫ్రమ్ ఆఫ్టర్నూన్ టు నైట్ మీరు ఎన్ని అవర్స్ అయితే చదువుతారో, లెట్స్ 8 to 10 hours చదువుతున్నారు అనుకుంటే ఈ 8 to 10 hours దీనికి డివైడ్ చేసుకోండి. లేదంటే మేము 5 to 6 hours చదువుతున్నాము అంటే ఈ 5 to 6 hours కూడా ఇలానే డివైడ్ చేసుకోండి. మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ డివైడ్ చేసుకొని మార్నింగ్ పార్ట్ ఏకి ఇచ్చేసారు అంటే 3 ఎగ్జామ్స్కి మీరు సైమల్టేనియస్గా పార్ట్ ఏ కంప్లీట్ చేస్తున్నట్లు అవుతుంది. కమింగ్ టు పార్ట్ బి, దట్ ఈస్ ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసుకుంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీ అనుకుంటున్నారో ఫస్ట్ దానికి క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వండి. క్లాసెస్ అటెండ్ అయ్యారు అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దట్ ఈస్ మీరు ఏం చదవాలి, అసలు ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి అనే ఐడియా వస్తుంది. తర్వాత మీరు కనుక నోట్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ మీ క్లాస్ నోట్స్ కావచ్చు, లేదంటే మీరు ఏదైనా రెఫరెన్స్ బుక్స్ ఫాలో అవుతుంటే బుక్స్ కావచ్చు, చదివారు అంటే ఈజీగా ఉంటుంది. సో మార్నింగ్ అనేది ఒక సెక్షన్ ఇచ్చేసేయండి పార్ట్ ఏకి, ఆఫ్టర్నూన్ అనేది పార్ట్ బికి ఇచ్చేసేయండి. అండ్ మ్యాథ్స్, కమింగ్ టు మ్యాథ్స్, మరి మ్యాథ్స్ ఎప్పుడు చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. మ్యాథ్స్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, మై బెస్ట్ సజెషన్ డైలీ 1 hour అనేది దీనికి ఇచ్చేసేయండి. ఎందుకు చెప్తున్నాను ఇలా అనేది కూడా నేను చెప్తాను చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో 150 questions వస్తున్నాయి కదా, 150 questions మీరు ఏ ఒక్క క్వశ్చన్కైనా నేను డెఫినెట్గా ఇది కరెక్ట్ పెట్టాను అని ఒక 10 questions మీరు గెస్ చేయగలరా? బయటకు వచ్చి కీ చూసుకునే వరకు ఎవరూ చెప్పలేరు. బట్ ఏదైనా క్వశ్చన్కి డెఫినెట్గా నాకు ఈ మార్క్ వస్తుంది అని మీరు చెప్పగలరు అంటే అది ఓన్లీ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్లో మాత్రమే చెప్పగలరు. బికాస్ లెట్స్ ఒక 25 questions దీని నుంచి వచ్చాయి అనుకుందాం, మీకు 20 questionsకి ఆన్సర్స్ వచ్చాయి అంటే ఈ యొక్క 20 marks మీ చేతిలో ఎగ్జామ్ హాల్లోనే ఉన్నట్టు కదా. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీకు నెక్స్ట్ లెవెల్ మీద, నెక్స్ట్ క్వశ్చన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. సో దట్ మీరు ఇంకా మంచిగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది.
దట్ ఈస్ వై మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. డైలీ 1 hour అనేది మ్యాథమెటిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎక్కువ ప్రాక్టీస్ చేశారనుకోండి ఎగ్జామ్లో అది మీకు ఈజీ అవుతుంది. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చూడండి. చూసిన తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తాయని మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ మీరు ఆ లెవెల్లోనే ప్రాక్టీస్ చేస్తూ రావచ్చు. ఏం లేదు, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్. మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్కి ప్రాక్టీస్కి మించింది ఏదీ లేదండి. ఎన్ని క్లాసెస్ విన్నా సరే ప్రాక్టీస్ చేయలేదు అంటే మీకు అది రాదు. సో కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్ డైలీ 1 hour అనేది ఫిక్స్ అయిపోండి. ఈ రోజు నుంచి డైలీ 1 hour మీరు ఈ సబ్జెక్ట్కి ఇచ్చేసేయాలి. తర్వాత ఒక టైం దట్ ఈస్ ఒక సెషన్ ఏదైనా సరే పార్ట్ ఏకి ఇచ్చేసేయాలి, ఇంకో సెషన్ అనేది పార్ట్ బీకి ఇచ్చేసేయాలి. ఇలా ఫిక్స్ అయ్యి మీరు స్ట్రాటజీ అనేది వేసుకుంటే పార్ట్ ఏ అనేది సైమల్టేనియస్గా 3 ఎగ్జామ్స్కి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ బి అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది నేను ఎందుకు చెప్తున్నానో కూడా చూడండి. లెట్స్ ఏ ఎగ్జామ్ మీకు ఈ మంత్ వచ్చేసింది నోటిఫికేషన్ అనుకుందాం. నోటిఫికేషన్ వచ్చే టైంకి రిమెంబర్ 50 to 60% ఆఫ్ ద సిలబస్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఇది మీ టార్గెట్ అయి ఉండాలండి. బికాస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటే మ్యాక్సిమం 100% ఆఫ్ ద స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్పుడు మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి కదా. మెరిట్ లిస్ట్లో ఉండాలి అంటే మీ ప్రిపరేషన్కి వాళ్ళ ప్రిపరేషన్కి డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. ఉండాలి అంటే మీరు ఇప్పుడే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ వచ్చే టైంకి 50 to 60% ఆఫ్ ద సిలబస్ అనేది మీకు కంప్లీట్ అయ్యి ఉండాలి. కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తే మీరు మిగిలిన 40% కంప్లీట్ చేసి రివిజన్లోకి వెళ్ళొచ్చు. సో దట్ వాళ్ళు ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారు అంటే మీరు రివిజన్ స్టేజ్లో ఉంటారు. అప్పుడు డిఫరెన్స్ రాదా మీ ప్రిపరేషన్కి వాళ్ళ ప్రిపరేషన్కి? అప్పుడు మీరు ఎందుకు మెరిట్ లిస్ట్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు లేరు అనే దానికి క్లారిటీ మీకే వచ్చింది కదా. దిస్ ఈజ్ వేర్ మీరు అనలైజ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేస్తాను అనే పాయింట్ని తీసేసి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ టుడే. సో కమింగ్ టు పార్ట్ ఏ జనరల్ స్టడీస్. మీరు ఏమేమి చదవాలి, ఎక్కడ చదవాలో కూడా నేను ఒకసారి చెప్తాను చూడండి. పార్ట్ బి అనేది జనరల్గా ఎంత డిఫికల్ట్ అనేది మీరు ఫీల్ అయినా కూడా ఏదైనా స్కోరింగ్ ఉంది అంటే అది పార్ట్ బి అండి. బికాస్ అందరూ నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్ మనం చదివాము అంటే అక్కడే కదా మన యొక్క మెరిట్ అనేది బయటకు వస్తుంది. సో మీరు పార్ట్ బి అనేది ఫోకస్ చేయండి. పార్ట్ బి అనేది చాలా వరకు స్కోరింగ్ సబ్జెక్ట్. అందరూ వదిలేసిన సబ్జెక్ట్ని మీరు పట్టుకోగలిగితే మీరు మెరిట్ లిస్ట్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఎఫ్బిఓలో జనరల్ సైన్స్ ఉంది, ఎఫ్ఎస్ఓలో జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది, అండ్ ఎండోమెంట్ ఆఫీసర్లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ ఉంటుంది. ఇవి 3 సబ్జెక్ట్స్ మాత్రం మీరు ఫోకస్ చేయగలిగితే మీరు ఇంకా ఈ యొక్క సబ్జెక్ట్ని వదిలేసుకున్నా కూడా ఇందులో మీకు స్కోరింగ్ ఉంటుంది. బికాస్ ఈ యొక్క సబ్జెక్ట్స్లో మీరు 30 to 40 మార్క్స్ తెచ్చుకోగలిగితే యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ అండి. డెఫినెట్గా చెప్తాను, 30 to 40 మార్క్స్ తెచ్చుకుంటే మీరు లిస్ట్లో ఉంటారు, మెయిన్స్ రాస్తారు. సో ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి చూడండి, ఓకేనా. నోటిఫికేషన్ వచ్చేలోపు ఈ యొక్క క్లాసెస్ అనేవి కానీ బుక్స్ అనేవి కానీ మీరు కంప్లీట్ చేస్తే మీకు హాఫ్ సిలబస్ అయిపోయినట్టే. అంటే పార్ట్ ఏ అనేది హాఫ్ మార్క్స్ 75 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బి అనేది 75 మార్క్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్బిఓ ఆర్ ఎఫ్ఎస్ఓ తీసుకుంటే దీనిలో మీరు ఫస్ట్ జనరల్ సైన్స్ ఆర్ జనరల్ ఫారెస్ట్ కంప్లీట్ చేస్తే హాఫ్ ఆఫ్ ద పేపర్ మీరు కంప్లీట్ చేస్తున్నట్లు. 75 మార్క్స్కి మీరు 3-4 టైమ్స్ రివిజన్ చేశారు అంటే 30 to 40 మార్క్స్ ఈజీగా తెచ్చుకుంటారు. బికాస్ ఇది చేంజ్ అయ్యే సబ్జెక్ట్ కాదు, సేమ్ ఫ్యాక్ట్స్ సేమ్ అలానే ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు. కాబట్టి సింగిల్ లైన్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఎఫ్బిఓ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు పెద్ద డిఫికల్టీ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ట్రై టు కంప్లీట్ పార్ట్ బి. పార్ట్ బి అనేది ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో దట్ మీకు డిఫరెన్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే పార్ట్ బిలోనే వస్తుంది. స్కోరింగ్ అనేది పార్ట్ బిని నెగ్లెక్ట్ చేయొద్దు, రైట్. సో ఈ యొక్క పార్ట్ బికి సంబంధించి ఆయుక్త అకాడమీ మీకు కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్ ఎఫ్బిఓలో ఉన్న జనరల్ సైన్స్ మనం ఇప్పుడే చూసాం. దీనికి సంబంధించి 691 పోస్ట్స్ ఉన్నాయి కదా. ఈ యొక్క పోస్ట్కి బ్యాచ్ అనేది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ July 10th లోపు అండి. 10th July లోపు ఈ యొక్క బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ కోర్స్ డీటెయిల్స్లో చూస్తే బైలింగ్వల్ క్లాసెస్, దట్ ఈస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. 60 hours ఆఫ్ క్లాసెస్ అంటే షెడ్యూల్ కూడా మీకు ముందుగానే ఇచ్చేస్తారు. అంటే ఏదైతే సిలబస్ కాపీలో ఇచ్చారో ఆ టాపిక్స్ అనేవి మీకు ఈ యొక్క షెడ్యూల్లో నీట్గా ఏ రోజు ఏ టాపిక్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు అని మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ క్లాస్ నోట్స్, దట్ ఈస్ ఏదైతే క్లాస్లో మీకు డీల్ చేస్తారో ఆ నోట్స్ అనేది మీకు రివిజన్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, నాట్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్కి కూడా మీ యొక్క క్లాసెస్ అనేది హెల్ప్ అయ్యేలాగా క్లాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఈ యొక్క లైవ్ క్లాసెస్ మీరు మిస్ అయితే అగైన్ టాపిక్స్ అనేవి రివైజ్ చేసుకోవడానికి కావచ్చు, ఎగ్జామ్ వరకు మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అకార్డింగ్ టు న్యూ సిలబస్ రిలీజ్ చేశారు కదా, ఈ యొక్క న్యూ సిలబస్ మీదే మీకు క్లాసెస్ కూడా డీల్ చేయడం జరుగుతుంది. పీవైక్యూస్ అండ్ ఫ్రీ కంటెంట్ కోసం మీరు ఆయుక్త అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది.
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఫ్రీ కంటెంట్ ఈ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఆల్రెడీ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి ఈ యొక్క బ్యాచ్ గురించి అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు. రైట్, అండ్ కమింగ్ టు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందండి. ఆయుక్త అకాడమీలో June 30th నుంచే క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సక్సెస్ఫుల్గా బ్యాచ్ అనేది రన్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ సో మచ్. మాకు చాలా మంచి కమెంట్స్ ఆర్ రివ్యూస్ వస్తున్నాయి. అండ్ జనరల్ ఫారెస్ట్రీ దట్ ఈస్ FSOలో పార్ట్ బిలో ఉన్న జనరల్ ఫారెస్ట్రీ 75 మార్క్స్. ఈ యొక్క బ్యాచ్లో ఉన్న స్పెసిఫిక్ ఫీచర్స్ చెప్తాను చూడండి. రివైజ్డ్ సిలబస్ మీద క్లాసెస్ అనేవి టీచ్ చేస్తున్నారు. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతున్నాయి. దట్ ఈస్ ఈవినింగ్ 6 నుంచి 7:30 వరకు క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. రైట్, లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ థిమాటిక్ దట్ ఈస్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్తో మీకు ఈ యొక్క క్లాసెస్ అనేవి టీచ్ చేస్తున్నారు. అప్డేటెడ్ PDF నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ క్లాస్ నోట్స్ ఏదైతే ఉందో అది రీసెంట్ సిలబస్కి బేస్ చేసుకొని, దట్ ఈస్ న్యూ రివైజ్డ్ సిలబస్ బేస్ చేసుకొని మీకు ఈ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 5 ఫుల్ లెంత్ టెస్ట్స్ కూడా మీకు కండక్ట్ చేస్తారు. అండ్ యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే క్లాసెస్ అనేది బైలింగ్వల్ మోడ్లో జరుగుతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఈ యొక్క నెంబర్కి డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో.